హాయ్ అండి, నేను మీ శైలజ సురేష్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఒక చిన్న షార్ట్ పెట్టాను మీకు నిన్న. అది పౌర్ణమి రోజు వేడుకలు అని చెప్పేసి, ఇది కూడా అదే అండి. జస్ట్ చిన్న వీడియో చేద్దామని చెప్పి చేశాను. ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ ఊరేగింపు చేస్తారనమాట. సాయంత్రం సంధ్యా సమయంలో 6 గంటల నుంచి 7:30 దాకా పడుతుంది. జస్టు దేవాలయం ఎదురుగా ఉండే వీధిలోనే తిప్పుకొని ఆర్చి దాకా వెళ్ళేసి రిటర్న్ వస్తారనమాట. చూస్తున్నారు కదా, మా ఆయన, నేను, మా అత్తమ్మ అందరం వచ్చాము. బాబు, మా ఆయనకి ఛాన్స్ వచ్చింది దేవుణ్ణి పట్టేది. వాళ్ళే వచ్చి అడిగి పట్టమని చెప్పారండి. మాకైతే చాలా సంతోషం అనిపించింది. చూస్తున్నారు కదా ఎంత బాగా చేశారో. స్వామివారిని అలంకరణ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, కింద అయితే ఫుల్ ఫన్నీ చేస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఆ వీధుల్లో ఉండే ప్రతి ఒక్కరూ వచ్చి చూస్తున్నారు కదా, కాయ, కర్పూరం, కడ్డీలు, నైవేద్యం, ఏమైనా పండ్లు, డ్రై ఫ్రూట్స్ అన్నీ సమర్పిస్తారన్నమాట. నాకైతే ఇట్లాంటి వాటిల్లో పాల్గొనడం చాలా ఇష్టం అండి. బాబు కూడా జనాలు ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. సో అందుకని మేము ప్రతిసారి ఎప్పుడైతే పౌర్ణమి వేడుకలు చేస్తుంటారో అప్పుడు ఖచ్చితంగా వెళ్తాము. అందుకే అండి, దేవుడు గుళ్ళు దగ్గరున్నప్పుడన్నా పోయి చూసుకోవాలి కదా. ఆల్మోస్ట్ వీక్లో 3 times వెళ్తాను, 3 to 4 times డైలీ. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వెళ్ళేసి బాబుని తిప్పుకొని వస్తుంటాను. కానీ ఈ పౌర్ణమి రోజు దేవుడు బయటకు వచ్చిన తర్వాత మనం కాయకర్పూరం ఇస్తాం కదా, చాలా మంచిది మనకి ఇవ్వడం. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్తారండి కాయకర్పూరం. చూడండి, స్టార్ట్ అయ్యాడు. మళ్ళీ ఇక్కడ రిటర్న్ తిప్పుతున్నారనమాట. ఆర్చి నుంచి రిటర్న్ తిప్పుతున్నారు. రిటర్న్ తిప్పుకొని వచ్చేసరికి అక్కడ కాస్తసేపు ఆగి మళ్ళీ వేరే వాళ్ళు ఇస్తారన్నమాట కాయకర్పూరం. ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కింద దేవుడి కింద అటు ఇటు తిప్పుతుంటారనమాట. పిల్లలకి మొండి చేష్టలు అలాంటివి ఉన్నా పోతాయంట. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు తిప్పుతూ ఉంటాను. స్వామి